నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామ పరిధిలోని సాగు భూముల్లో గుర్తు తెలియని దుండగులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగలించడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠా ఆగడాల వల్ల సాగు పనులు చేసుకోలేక ఆర్థికంగా నష్టపోతున్నామని శుక్రవారం సాయంత్రం వరికోత పనులు ముగించుకుని శనివారం తెల్లవారుజామున వచ్చి చూసేసరికే దుండగులు విద్యుత్ వైర్లు కట్ చేసి ట్రాన్స్ఫార్మర్ ను కిందకి పడేసి ధ్వంసం చేశారని బాధితులు వాపోతున్నారు. అందులోని విలువైన రాగివైరు, ఇనుప పరికరాలను అపహరించుకుపోయారని, గతంలో కూడా చుట్టుపక్కల పొలాల్లో ఇలాంటి సంఘటనలే పునరావృతం అయ్యాయని రైతులు మీడియా వేదికగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కరెంటు లేనిదే పంట పొలాలకు నీరు అందించలేమని, ఇలాంటి పరిస్థితుల్లో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ దొంగతనాలకు పాల్పడిన వారిని తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేసి వ్యవసాయానికి ఆటంకం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను రైతులు వేడుకుంటున్నారు. వ్యవసాయం చేస్తుంటాము. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లన్నీ ఇట్లా దొంగతనానికి గురవుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు చేస్తున్నారు. ఇట్లా వైర్లు కూడా ఎక్కువగా కట్ చేసుకుని వెళ్తున్నారు. మాకు ప్రతి ఒక్కసారి ఇట్లా జరుగుతూ ఉంది. దీని మీద యాక్షన్ తీసుకొని మాకు ఒక సహాయం చేసిందిగా చూస్తున్నాము. అలాగే దొంగలు అనే వాళ్ళని తొందరగా పట్టుకొని శిక్షించాల్సింది. మాకు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసి ఈ జరగకుండా చేయాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని. పోలారు వీళ్ళు దొంగిలు ఇచ్చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తే ఆ శుక్రవారం నాడు సాయంకాలం ఉరికోతుంది. సాయంకాలం దాకా మేము ఉరికోత కూర్చొని శనివారం నాడు నైట్ ట్రాన్స్ఫార్మర్ చూసేసి ట్రాన్స్ఫార్మర్ ఇప్పి ఇదంతా ఎత్తుకుని వెళ్ళిపోయారు. దొంగలు తెల్లారు ఆదివారం చూస్తే ఉదయాన్ని చూస్తే లేవు. ఈ విధంగా నైట్ చేసేస్తున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అనేక ఇబ్బందులు, స్లాటర్లు బెరికేస్తున్నారు, వైర్లు కత్తిరించేస్తున్నారు, ట్రాన్స్ఫార్మర్లు దోసేస్తున్నారు. చూసి ఈ విధంగా ఎత్తుకోబోతున్నారు. నా పేరు గొల్లపురులు శ్రీనివాసులు. నిరుపేదను. మేము 2 ఎకరాల పొలమే నాకు ఉండేది. దానికోసంగా ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని నీళ్ళకి తాగి ఇబ్బందిగా ఉంటుందని పెడితే ఈ పని చేస్తున్నారు. మేము చేయలేకున్నాము. అరికట్టకపోతే మేము చేయలేకున్నాము. చేయలేని దాంతో మేము నష్టపోతున్నాము. మాకు ఏమి చేసుకునే విధానం లేదు. ఇది తప్పితే మేము ఏం చేసుకోలేము. రైతు పని చేసుకునేది అలవాటు పెట్టుకున్నాం. మేము రైతు పనికి మేము దానికి బానిస అయిపోయినాం సార్. మేము ఈ విధంగా మీరు దాన్ని షేరికి తీసుకునే వాళ్ళు మాకు చిక్కటం లేదు. నైట్ ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు. రోజు మేము ఏడ కాపలా ఉండగలిస్తే వాళ్ళకి ఈ విధంగా చేస్తా ఇబ్బందులు పెడుతున్నారు. అనేక ఇబ్బందులు. గతంలో కూడా వైరు బిగిచ్చేది చాలు వైరు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. వైరు కట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఎవరైంది కానీ మాకు తెలియదు. మీరు తెలిసి ఇటువంటి ఏదో షేరికి తీసుకుంటే దానికి బాగుంటుంది. Please subscribe SS News AP.